శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 541వ నామం అనుత్తమ మంత్రస్వరూపంలో శ్రీ అనుత్తమాయై నమః. ఈ నామం అమ్మవారి యొక్క విరాట్ స్వరూపాన్ని మనకు తెలియచేస్తుంది. అమ్మవారు ఈ జగత్తును సృష్టించి పాలించి లయం చేస్తున్న సర్వాధికురాలు అని ఈ నామం మనకు మరోసారి గుర్తు చేస్తుంది. మనం వివిధ కుండలిని స్థానాలలో అధివసించి ఉన్న దేవతల గురించి తెలుసుకుంటూ వచ్చి చివరిగా సహస్రార స్థానంలో కొలువై ఉన్న అమ్మవారి గురించి తెలుసుకున్నాం. ఈ సహస్రారమే శివపార్వతులు కలిసి ఉండే అత్యున్నతమైన స్థానం. ఈ స్థానానికి చేరుకుంటే జీవుడు తన జీవభావాన్ని కోల్పోయి ఈశ్వరునిలో లీనమవుతాడు. అటువంటి ఉన్నత స్థానాన్ని, గొప్ప స్థానాన్ని అధివసించి ఉన్న దేవతగా అమ్మవారిని వసిన్యాది వాగ్దేవతలు ఈ నామంలో మనకు తెలియచేస్తున్నారు. ఇక మరో అర్థంలో తీసుకుంటే శ్రీచక్రంలో వివిధ ఆవరణలలో కోట్లాది మంది అమ్మవారి స్వరూపాలు అధివసించి ఉండి బిందు స్థానంలో ఉన్న లలితా పరమేశ్వరుని సేవిస్తూ ఉంటారు అని తెలుసుకున్నాం కదా. ఈ బిందు స్థానంలో ఉండే అమ్మవారు సర్వాధికురాలు. ఈ అమ్మవారితో సమానమైన వారు కానీ గొప్పవారు కానీ ఉండరు. అందరు దేవతలు ఈ అమ్మవారి యొక్క ఆజ్ఞను పాలిస్తూ ఉంటారు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. మనం ఒకసారి ఈ నామాన్ని పరిశీలిస్తే అనుత్తమ అంటే అందరిలోకి ఉత్తమురాలైన వారు, అధికురాలైన వారు అని మనకు తెలుస్తుంది. ఈ భావాన్ని మనం అమ్మవారి యొక్క 198వ నామంగా సమానాధిక వర్జిత అని తెలుసుకున్నాం. అమ్మవారితో సమానులైన వారు ఎవ్వరూ ఉండరు కాబట్టి అమ్మవారికి అధికమైన వారు కూడా ఎవరూ ఉండే అవకాశం లేదు. కాబట్టి అమ్మవారు ఈ సృష్టికంతటికి అధికురాలైన వారు అని మనకు ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మరోసారి తెలియచేస్తున్నారు. అటువంటి అనుత్తమ అయిన తల్లి యొక్క అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.